హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాయల్ బ్రదర్స్. ఇవాళ మనం నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం బొగ్గుల పొయ్యి మీద ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ని బాగా దూరగా కాల్చుకుందాం. కాల్చి చల్లార్చిన ఆనియన్స్ని పక్కన పెట్టుకొని మిక్సీకి పట్టుకుందాం. తర్వాత మనం మసాలా కోసం వేయించుకోవడానికి ఒక చిన్న బాండిని పెట్టుకుందాం. అది బాగా హీట్ ఎక్కాక 2 చెక్క, ఒక 5 నుంచి 6 లవంగం మొగ్గలు అయితే సరిపోతుంది. ఒక 5 లవంగం మొగ్గలు, ఒక 10 నల్ల మిరియాలు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ఆవాలు. వీటిని బాగా దూరగా వేయించుకోవాలి. అది మనకి బాగా స్మెల్ అనేది వస్తుంది. స్మెల్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించి చల్లార్చి పక్కన పెట్టుకున్న మసాలా దినుసుని బాగా మిక్సీకి పట్టుకుందాం. లేదు అంటే దంచుకునే ఉత్క ఉంటే మీరు దంచుకోవచ్చు. ఎందుకంటే దంచి చేసినది చాలా టేస్ట్ ఉంటుంది. మనం మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా మట్టి అటుకని పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకుందాం. వేసుకున్నాక బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ అనేది. హీట్ ఎక్కేలోపు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక్కసారి చూసేద్దాం ఫ్రెండ్స్. చింతపండుని మనం 1 అవర్ ముందుగానే, హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకోవాలి. తర్వాత చేపల్లో కొంచెం రాక్ సాల్ట్ వేసుకుందాం. ఇది బాగా టేస్ట్ వస్తుంది రాక్ సాల్ట్ వేసుకుంటే. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. మా అమ్మ చిల్లీ పౌడర్లోనే మెంతులు ఇవంతా కలిపి ఒకేసారి ఆడిస్తుంది. సో దానివల్ల ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా అలా ఒకసారి ట్రై చేయండి. తర్వాత మనం పచ్చి మామిడికాయ వేసుకుందాం. వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం.
ఇది బాగా కలిపాక మనం చింతపండు పులుసు అనేది రెడీ చేసుకుందాం. చూస్తున్నారుగా మా అమ్మ ఎలా చేస్తున్నారో. ఇలా చింతపండు పులుసు చేసి పక్కన పెట్టుకొని మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నిటినీ బాండీలోకి వేసుకుందాం. తర్వాత మనం ఎంత కూర వేసుకుంటున్నామో దానికి తగ్గినట్టుగా మనం చింతపండు పులుసు అనేది వేసుకుందాం. మనకి ఈ చింతపండు పులుసు వల్లనే చేపల పులుసు అనేది చాలా టేస్ట్ వస్తుంది. సో ఇది వరకు చూసుకొని వేసుకోండి. హాఫ్ అన్ అవర్ ఇలాగనే మగ్గితే మన చేపల పులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.